ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 11న జరగనున్నాయి. మొత్తం 175 స్థానాల్లో కొన్ని స్థానాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అటువంటి నియోజకవర్గాల్లో విశాఖ సౌత్ స్థానం ఒకటి. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరపున పోటీ చేస్తుండగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బరిలోకి దిగారు. అసలు సిసలు రాజకీయానికి కేర్ ఆఫ్ గా నిలిచే విశాఖ సౌత్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఓ లుక్కేద్దాం. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరగనుంది. అందులో విశాఖ సౌత్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2009లో ఏర్పాటైన విశాఖ సౌత్ నియోజకవర్గం అంతకుముందు విశాఖ 1 కింద ఉండేది. ప్రస్తుతం 3 లక్షల ఓటర్లు ఉన్న విశాఖ దక్షిణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2014, 2019లో 2 సార్లు టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి అధికార వైసీపీ తరపున పోటీ చేస్తుండగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బరిలోకి దిగారు. వాసుపల్లి గణేష్ కుమార్, వంశీకృష్ణ యాదవ్ ఇద్దరు కూడా సొంత పార్టీలను వీడి కొత్త పార్టీలో చేరిన వారే కావడం విశేషం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరారు. ఇక వైసీపీ నగర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే అవ్వాలనే తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు జనసేనలో చేరి విశాఖ దక్షిణ సీటు దక్కించుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేసిన వాసుపల్లి గణేష్ కుమార్ 1994లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అనే విద్యా సంస్థను ప్రారంభించి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన గణేష్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ ఆదరించింది. 2009లో పార్టీలోకి చేర్చుకుని దక్షిణం నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో వాసుపల్లి ద్రోణంరాజు శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. ఇక 2019లోనూ రెండోసారి గెలిచిన వాసుపల్లి తన సత్తా చాటుకున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ హవా నడిచిన విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. అయితే పార్టీలో విభేదాల వల్ల గణేష్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యే అయినా కొద్ది కాలానికే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే అక్కడ ఆయన గ్రూప్ వార్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్పొరేటర్ల సాథిక్, కందుల నాగరాజు, సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ తో విభేదాలు తలెత్తాయి. వారితో కొంతకాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే అధిష్టానం అండగా నిలవడంతో వాసుపల్లికి తలనొప్పులు తగ్గాయి. తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ ముగ్గురిలో 2 జనసేనలోకి, మరొకరు టీడీపీలోకి వెళ్లిపోవడంతో వాసుపల్లికి లైన్ క్లియర్ అయింది. మరింత స్వేచ్ఛ లభించింది. వృత్తిరీత్యా డిఫెన్స్ సర్వీసులో పనిచేయడం వల్ల వాసుపల్లి వ్యక్తిగతంగా క్రమశిక్షణ ఉన్న రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పేదలు, అభాగ్యులకు ఆర్థిక సాయం చేస్తూ నియోజకవర్గంలో వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇందువల్లే టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లినా ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా పోయిందనే విశ్లేషణలున్నాయి. వైసీపీ అధిష్టానం కూడా గణేష్ కుమార్ వ్యక్తిగత చరిష్మను గుర్తించే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇక వైసీపీలో చేరిన తర్వాత కూడా నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గణేష్ కుమార్ మూడోసారి గెలిచి వైసీపీని కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక
ఇక 2 సార్లు టీడీపీ గెలిచిన విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఈసారి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు చంద్రబాబు. ఆ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ కి కేటాయించారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ 2009 నుంచి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నాడు. ఒకసారి ప్రజారాజ్యం నుంచి, మరోసారి వైసీపీ నుంచి తూర్పులో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణను నియమించి ఆయనకే టికెట్ కేటాయించారు. అయితే ఈసారి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపీ ఎంవివి సత్యనారాయణను నియమించి ఆయనకే టికెట్ ఇవ్వడంతో వైసీపీని వీడారు వంశీకృష్ణ యాదవ్. వంశీకృష్ణ ఈ ఏడాది ఆరంభంలో జనసేనలో చేరడం, విశాఖ దక్షిణం నుంచి టికెట్ దక్కించుకోవడం చకచకా జరిగిపోయింది. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి తన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు బలమైన సామాజిక వర్గ నేపథ్యం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నమ్ముకుంటుండగా తూర్పు నుంచి దక్షిణకు వలస వచ్చిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ పూర్తిగా కూటమి ఓటు బ్యాంకు పైనే ఆధారపడుతున్నారు. ఇక ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఉత్కంఠ రేపుతోంది.